రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. గంగాధర్ శాస్త్రి అనబడే ఒక దగుల్బాజీ ఏం మాట్లాడాడో తెలుసా అండి? అందరి నోటీస్కి వచ్చిందో లేదో, విచిత్రమైన బట్టలు వేసుకుని మగవాళ్ళని ఆకర్షించుకునే బట్టలు వేసుకునే ప్రతి ఆడపిల్ల నా దృష్టిలో వేశ్య అని పబ్లిక్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఎంత షేమ్ అంటే నేను అంటాను, ఆ అమ్మాయి వేసే, వేసలకు కూడా హక్కులున్నాయి, వాళ్ళ తరఫున కూడా మేము పోరాడతాం, భయం ఏం లేదు. ఇక్కడ వేసలు ఈ సమాజం తయారు చేయబడిన వాళ్ళు. ఆ వేసల దగ్గరికి వెళ్ళే విటుల సంగతి ఏంటి? వాళ్ళు గొప్ప వాళ్ళ? 4 నామాలు పెట్టుకొని 2 బొట్లు పెట్టుకొని వేసల దగ్గరికి వెళ్తే సరిపోతుందా? ఏం గంగాధర్ శాస్త్రి, ఇది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ వల్లనే, ఈ చీడ పురుగుల వల్లనే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఒక పక్క వేసల్ని బ్లేమ్ చేస్తారు, ఓ పక్కన సినిమా హీరోయిన్లు బ్లేమ్ చేస్తారు, ఓ పక్కన రోడ్డు మీద వెళ్ళే పిల్లల్ని బ్లేమ్ చేస్తారు. ఇలా బ్లేమింగ్ చేసుకుంటా వెళ్తే ఈ బ్లేమింగ్ ఆధారంగా మగపిల్లలు ఇదేదో నేను చేయవలసిన కార్యక్రమం మాత్రమే అనుకుని చేస్తే రక్షించటానికి గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళ కోసం కూడా మళ్ళీ మా జేఏసీఏ పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో నాశనం అయిపోయే పిల్లలు ఎవరంటే పేదవాళ్లే, అట్టడుగు వర్గాల వాళ్లే. ఇప్పటికే వాళ్ళు ఈ ప్రభుత్వాల వల్ల అణిచివేయబడిన వర్గాల నుంచి వచ్చే మగపిల్లలు పాపం తెలిసి తెలియక వస్త్రధారణ గురించి ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడాలి అని సాహసిస్తే కూడా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అని మటుకు చెప్పదలుచుకున్నాను. మా అబ్బాయి 6th కి వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.